అందరికీ నమస్కారం. ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి, సృష్టించబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఇవాళ వాడవాడల రాష్ట్రమంతా కూడా, దేశమంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు చేసి ఐటీ పరిశ్రమకు పోయినారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇవాళ ఘనంగా చంద్రబాబు నాయుడు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క పండుగలో వాతావరణంలో అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. చాలామంది 2020 విజన్ అంటే ఇదేందో విజను, 30 సంవత్సరాలకు ఎవడు చూస్తాడు ఎవడు పోతాడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంది, మన కళ్ళ ముందర కనపడతా ఉంది. హైదరాబాదు సైబరాబాద్ సిటీ అనేది ఎంతోమంది లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి నేత ముందు చూపుతాం. ఇవాళ 2047 అని మనం కూడా అమరావతి గురించి మాట్లాడుతున్నాం, విడిపోయే రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే 15-20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రము ఎక్కడికో తీసుకొని పోతాను, స్వయం అభివృద్ధిలో ఈ యొక్క రాష్ట్రం ఉంటుంది, అది తనకు తానే అద్భుతాలు సృష్టించుకుంటూ ముందుకు పోతుందని చెప్పి ఉద్దేశంతో ఒక ముందు చూపుతో, 20 ఏళ్ళ ముందు చూపుతో మళ్ళీ ఆయన అమరావతిని సృష్టించబోతా ఉన్నాడు. అదేవిధంగా వైజాగ్లో ఇవాళ ఐటీ పరిశ్రమ, పెద్ద పెద్ద ఐటీ పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి, కడతా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మిట్టల్ ఐరన్ ఫ్యాక్టరీ కూడా 1,00,000 కోట్ల పైన, దాంతో కూడా మొన్ననే శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా మరి ఉక్కు పరిశ్రమ రాబోతూ ఉంది. అదేవిధంగా మన రాయలసీమనంతా కూడా ఉద్యానవన ప్రాంతంగా తయారు చేస్తారని చెప్పేసి ఆయన శపథం పూన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ముందు చూపున్నటువంటి విజనరీ లీడర్, ఆయన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి పాఠాలు. అందుకే ఆయన స్ఫూర్తి మాకందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలా, ఏమి చేయాలనేది. కాబట్టి ఆయనకు నిండుగా 100 ఏళ్ళు మరి అల్లా దీవించాలని, ఆయన ముందుకు పోవాలని. ఈ దర్గా కూడా చాలా దూరంలో వచ్చాడు. లాస్ట్ 2 ఏళ్ల కిందట మరి ఇక్కడే ఇఫ్తార్ విందు కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే ఆయన ముస్లింల యొక్క పక్షపాతి, ఎంతోమంది ముస్లిం మైనార్టీ నాయకులందరినీ కూడా పైకి తీసుకొస్తున్న వ్యక్తి. కాబట్టి ఏదైనా సరే అల్లా చల్లని దీవెనలు మా చంద్రబాబు నాయుడు మీద ఉండాలని, నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఈ రాష్ట్రము ప్రగతి పదంలో ముందుకు పోవాలని చెప్పేసి మేమంతా ఆశిస్తూ ఉన్నాం.